ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని గ్రీన్ సిటీ సమీపంలోని బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలకు చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో రాణిస్తున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులను కలెక్టర్ మెమంటోతో సత్కరించారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, చీఫ్ అడ్వైజర్ ముఖేష్ గౌడ్, అసోసియేషన్ ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, మధు, కార్యవర్గ సభ్యులు రాజలింగు, కృష్ణ, లక్ష్మీనారాయణలు కలెక్టర్, అదనపు కలెక్టర్లను శాలువాలతో సత్కరించారు. ఆ తర్వాత కలెక్టర్, అదనపు కలెక్టర్లు నిర్వాహకులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మంచిర్యాలలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ముఖ్య అతిథులు కొనియాడారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ నరేందర్, రూబీ అకాడమీ బాధ్యుడు నరసింహస్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు. రెడీ గత ఒక సంవత్సరం నుంచి మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మన మంచిర్యాల జిల్లాలో ఉన్న బ్యాడ్మింటన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. దానికి అసోసియేషన్ వాళ్ళు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, అట్లానే వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసుకోవడం, వాళ్ళకున్న కోచెస్, దానివల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా ఇంతకు చెప్పడం జరిగింది. భీమ్రావ్ కూడా అక్కడ వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న అసోసియేషన్కి, అదేవిధంగా దానికి సహకరిస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ ఎవరైతే క్రీడాకారులు ఇక్కడ ఆడడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్ చెప్తూ, రానున్న రోజుల్లో మన జిల్లా నుంచి పైకి ఇంకా రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు, ఇంకా పైకి అంతర్జాతీయ స్థాయి వరకు మన జిల్లా నుంచి రిప్రజెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులకు, యంగ్ ప్లేయర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో లాస్ట్ 1.5 year నుంచి కూడా చూస్తున్నాము మాస్టర్స్ అకాడమీ అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో రకరకాల అనేక విధాల టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా సక్సెస్ వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లా తరఫున నేషనల్స్ కూడా ఆడారు, సెమీఫైనల్స్ వాళ్ళకి వెళ్ళారు. ఇక్కడ ఇంకొక మనకు ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే, చాలామంది స్వతహాగా ముందుకు వచ్చి స్పాన్సర్స్ని వాళ్ళే తీసుకువచ్చి జిల్లా కలెక్టర్ గారి వాళ్ళ యొక్క సహకారంతో కూడా లాస్ట్ టైం కూడా మంచి టోర్నమెంట్స్ నిర్వహించాము. ఈసారి కూడా ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ కూడా రీసెంట్గా కంక్లూడ్ చేశారు. ఇవాళ కూడా సెలక్షన్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ మన మంచిర్యాల జిల్లా నుంచి మంచి ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యి రాబోయే కాలంలో జరిగే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇంకా అంతర్జాతీయ స్థాయి కూడా ఎదిగి మన జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. శనివారం కాలేజ్ రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో అభివృద్ధి, సంక్షేమం పథకాలను చేపడుతున్నానని తెలిపారు. అందులో భాగంగా మంచిర్యాలలో వైద్య రంగంకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మార్కెట్ కార్యాలయంలో నిర్మిస్తున్న ఆసుపత్రి వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని అన్నారు. అనంతరం 350 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
తెలిపారు. అంతేకాకుండా ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రిలో పడకలు పెంచడం వల్ల భవిష్యత్తులో పీజీ మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్య స్థానికంగా అందించడానికి కృషి చేస్తానని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. 350 పడకల హాస్పిటల్ మార్కెట్లో కడుతున్నారు. దీన్ని ఒకసారి చూద్దామని చాలా అనుకున్నాను, కానీ ఈ మధ్యలో కోర్టులో కాలేకపోయింది. కోడ్ అయిపోయినాక విజిట్ చేద్దామని చూసి అడుగు కూడా వెళ్తున్నాను. జుప్పేట కాలేజ్ కూడా వెళ్తున్నాను. ఈ 350 పడకలది. ఇంకొక హాస్పిటల్ ఐబీలో 650 పడకల హాస్పిటల్స్ ఇది కూడా శాంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాంట్లో ఒక 220 పడకలు మాతా శిశు అక్కడికి చెక్ చేస్తుంది. మిగతా 420 పడకలు జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషల్ హాస్పిటల్, అందరికీ ఈ టోటల్ 1000 పడకలు అయితే ఇప్పుడు ఏమైనా 100 సీట్లు మెడికల్ అది 150 నుంచి 150 అయితే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 150 తెచ్చుకోవచ్చు. ఒక 2-3 ఇయర్స్ మనం హాస్పిటల్ కంప్లీట్ అయిపోతే 200 వరకు వస్తుంది. ఇది కాకుండా ఈ 2 హాస్పిటల్ కంప్లీట్ అయిపోయినాక పీజీ కూడా మనకి వస్తుంది. ఇప్పుడే ఎన్నికల కన్నా ముందు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ప్రజలకు వైద్యం విద్య ఈ 2 వాళ్ళకి అందుబాటులో తీసుకురాగలరు. వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. నాకు ఆలోచన చేస్తాను. మొదటి నుంచి నా ఆలోచన కూడా దానికి అనుగుణంగా చేస్తున్నాను. 80 వాళ్ళు చేస్తాను. తప్పకుండా 80 కూడా చూద్దాం. కంప్లీషన్ ఎప్పుడు ఇమీడియట్ మార్చ్ షెడ్యూల్ మార్చ్ అయితే నెక్స్ట్ మార్చ్ వరకు కంప్లీట్ అయిపోయింది. దాన్ని బట్టి చూసుకొని ఇలా సరే వాళ్ళు స్ప్రెయిన్ వచ్చేది ఇంకొక 10 ఏళ్ళలో మరొకసారి మొత్తం డ్రాయింగ్ సోర్స్ చూసి ఇక్కడ కరెక్షన్ అయితే తప్పకుండా చేస్తాం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి సరైన వద్ద అందించే ఒక లక్ష్యం. శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడానికి చల్లని మినరల్ వాటర్, శక్తిని ఇవ్వడానికి జొన్న అంబలి పంపిణీ కేంద్రాలు మృగశిర కార్తె ప్రవేశంతో శనివారంతో ముగింపు పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చివరి రోజు ఐబీ చౌరస్తాలో అంబలి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా చల్లని నీరు, ట్యాంకర్లతో నీరు సరఫరా, దసరా, రంజాన్లకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా 10 ఏళ్లు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే చేపట్టడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదెర తిరుపతి అన్నారు. కొంతమంది పెరుగన్నమంటూ ఎన్నికల ముందు హడావుడి చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ట్రస్టు సేవలు నిరంతరం కొనసాగుతాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల నుంచి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ జొన్నంబలి తాగితే కొంత తప్పిక తగ్గుతుంది, దాహం తగ్గుతుంది, అదేవిధంగా కొంచెం కడుపునట్టు ఉంటుందన్న ఆలోచనతో ప్లస్ చల్లగా ఉంటుందని ఆలోచనతో 4 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేసే సేవా కార్యక్రమం ఏమైనా కానీ ఈ మంచినీళ్ళు కానీ ఇప్పటివరకు చలివేంద్రాలు గడిచిన 8 సంవత్సరాలు చలివేంద్రాలు నడిపిస్తున్నాను. అంబలి కూడా 4 సంవత్సరాలు నడిపిస్తున్నాను. ఈ కార్యక్రమాలు అంబలి కానీ, చలివేంద్రాలు కానీ, లేకపోతే చీరలు కానీ ఏవైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమం ఏ కార్యక్రమం రాలేదు, ఎన్నికలకు గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు నిరాటక స్థాయి 10 సంవత్సరాలు చెప్పి 10 సంవత్సరాలు వస్తాయి. ఈ దసరా ముందు చీరలు ఇస్తాను. రంజాన్తో మొన్న ఎన్నికల కోర్టుతో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు బక్రీద్ కన్నా ముందు రంజాన్తో కూడా 14-15 తారీఖులు ఇస్తున్నాను. ఈ రకంగా మిగతా ఎక్కడెక్కడ ఇబ్బందులు అవన్నీ వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం తేడా ఏంటంటే ఒక ట్యాంకర్ బంద్ అయింది. అంతకుముందు ట్యాంకర్ ద్వారా నీళ్ళు అందిస్తాం. ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ట్యాంకర్ లేకుండా నీళ్ళు సప్లై చేస్తామని చెప్పడం. అదేవిధంగా ఈరోజు నీళ్ళు సప్లై చేస్తాం. ఈరోజు చివరి రోజు, అందుకే అందరూ ఒకసారి కలిసిపోవాలని చెప్పి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో అంబలి, చలివేంద్రాలు ఈ కంటిన్యూగా ఏ రకమైన నిరాటకంగా జరుగుతుంది. చీరల కార్యక్రమం అవుతుంది, రంజాన్ కృప కార్యక్రమం అవుతుంది. ఇది కాక ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందులు వచ్చా మొన్న IGS
100 రోజులు పనిచేసే వాళ్ళు ఆటో పడి ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా మనిషికి 10,000 రూపాయలు ఎక్కడ 18 మందికి దాదాపు 25 కిలోల బియ్యం కూడా మా ట్రస్ట్ తరఫున ఎప్పుడు కూడా పేదవాళ్ళకి మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ పెట్టుబడి సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా ఉండి ముందేసుకొని చేస్తాం. మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీ కుక్కిరాల ప్రేమసారావు గారు వారి తండ్రి గారైనటువంటి శ్రీ కుక్కిరాల రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలను ఆదుకున్న సందర్భాలు, అదే కాకుండా ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా కావచ్చు, దసరా పండుగకు అక్కజనులకు చీరలు కావచ్చు, అంతేకాకుండా వేసవికాలంలో దాదాపుగా 12 కేంద్రాలలో చలివేంద్రాలు, అదేవిధంగా 6 కేంద్రాలలో అంబలి కేంద్రాలు కూడా పెట్టి ఎంతోమందికి దారిని పోయడం అందరూ కూడా ఉపశమనం కలిగిస్తున్న సందర్భాలు. అంటే పెద్దలు ప్రేమసారావు గారు వారు చేస్తున్న సేవలు ఎన్నికల కోర్టుతో సంబంధం లేకుండా ప్రచారానికి ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం మనసుతో మంచి మనసుతోని ఏదైతే పేదలకు ప్రజలకు అన్ని రోజుల సేవ చేద్దాం ఉద్దేశంతో మనం చేస్తాం తప్ప వేరే కాని చెప్పేసి ముందు కూడా చెప్పారు. కానీ కొంతమంది ఏదైతే ట్రస్టులు ఉన్నాయో ఎలక్షన్లు కాగానే ఓడిపోగానే బంద్ అంటే వారికి ఉన్న వీరికి ఉన్న తేడా కూడా గమనించవచ్చు. గత 6 సంవత్సరాల కింద ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయంటే గెలుపు ఓటమిలకు సంబంధాలు కొనసాగుతుంటే వారి మనసును మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అర్థం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా భారీ మేట ఇచ్చి గెలిపించు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పెద్ద సురేఖమ్మ గారు కూడా ఈ యొక్క అంబర్ కేంద్రం కావచ్చు, చలవేంద్రం కావచ్చు పట్ల శ్రద్ధ చూపెట్టి పచ్చడి కూడా తన స్వస్థలతో చేయించిన కూడా సందర్భాలు ఉంటాయి. ఈ విధంగా వారి సేవలు ఎప్పటికీ ఇళ్ళకాలం గుర్తుండే విధంగా చేస్తున్నారు. కాబట్టి వారికి అందరం కూడా తోడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ దాదాపు 42 రోజులుగా అంబల్ కేంద్రం నడుస్తుంది. ఈ రోజుతో అంబల్, ఎందుకంటే వర్షాలు మబ్బులు పడ్డాయి కాబట్టి ఈ రోజు నుంచి అంబల్ కేంద్రాలు కూడా మనందరికీ కూడా ఈ యొక్క ముగింపు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు గత 7 సంవత్సరాల నుంచి తండ్రి గారైన శ్రీ కొక్కిరాల రఘుపతిరావు పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలక్షన్లతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో భారీ మేయర్ తోటి గెలవడం జరిగింది. అయినా ఎలక్షన్ తోటి సంబంధం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పార్టీ నాయకులు కేవలం రాజకీయాల కోసమే సేవ చేసినట్టు బోర్డులు పెట్టుకొని ఏదో ఎలక్షన్లకు ఒక సంవత్సరం ముందు బోర్డులు పెట్టి అంబలి పెరుగన్న పెట్టిండ్రు. కానీ ప్రేమసారావు గారు అట్లా కాకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు 42 రోజులు నిరంతరం ఎండాకాలం అమలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమం కూడా పెద్దలు ప్రేమసారావు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ముగింపు కార్యక్రమం కూడా జరిగింది. ఒకటి ఏంటంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ముందుకెళ్తున్నారు. కాబట్టి భగవంతుని దయ వల్ల ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో పెద్దలు ప్రేమసారావు గారు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి తద్వారా ఈ ఉమ్మడి జిల్లా కూడా తన ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా పెద్దలు ప్రేమసారావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమ్మ సేవా సమితి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల తరఫున ఈనాడు సంస్థల అధిపతి కీర్తిశేషులు శ్రీ చెరుకూరి రామోజీరావు కమ్మ సేవా సమితి ఆఫీస్, రెడ్డి కాలనీ, మంచిర్యాల నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీ కొల్లి విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా రంగం, చలనచిత్ర రంగం, ఆర్థిక రంగాలలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తిగా, భారతదేశంలో ఎడిటర్స్ గిల్డ్ చైర్మన్ గా వ్యవహరించి పద్మభూషణ్ బిరుదు గ్రహించిన మహానీయుడు అని కొనియాడారు. అధ్యక్షులు శ్రీ వడ్డ వినయ్ కుమార్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ స్థాపించి సినీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించి పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంగవరపు వెంకటేశ్వర్లు, కోశాధికారి వెనిగళ్ల శ్రీనివాస్, ప్రధాన సమన్వయకర్త బోతనపల్లి కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శులు మేడసాని చెన్నకేశవులు, గొడవర్తి సుధీర్, కమిటీ సభ్యులు సబ్బినేని సుబ్బారావు, వాసిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, కేతినేని రవీంద్రబాబు, నూతక్కి సూర్యకుమార్, వేమసాని వెంకటేశ్వరరావు, గంగవరపు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు మహా వ్యక్తి. ఆయనకి 85 సంవత్సరాలు. ఈ రోజున స్వర్గస్థులైన మనందరినీ వారు పెద్దపార్కుడు అనే గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు. వారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన పనిచేయని వ్యవస్థ అంటూ లేదు.
మొట్టమొదటిలో ప్రియా బత్తళ్ళు అనేదాన్ని విజయవాడలో స్థాపించారు. దాన్ని కొంతకాలం కొనసాగించారు. తర్వాత ముఖ్యంగా ఈనాడు పేపర్, అది ఒక అద్భుతమైన విషయము. పత్రికా రంగంలో ఏమీ అభివృద్ధి లేని రోజుల్లో ఆయన వచ్చి దాంట్లో పెను మార్పులు చేసి పత్రికా రంగాన్ని అభివృద్ధి చేశారు. అది దేశంలోనే చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించబడింది. అంతేకాకుండా వార్తలు అంటే ఏకదృష్టితో కాకుండా సరిసమానంగా ఆలోచించి ఎలా ఉండాలి అని, అది పత్రిక అంటే ఈనాడు అంటే అందరికీ ఒక నమ్మకం. దాంట్లో వార్తలు విపరీతంగా రాయరు, వేరేగా రాయరు, మంచిగా రాస్తారన్న ఒక నమ్మకము. అది ఇప్పటి వరకు చాలా మంచి పత్రిక ఇది. అట్లాగే వార్తాపత్రిక కాకుండా విద్యార్థులకి ఎంతో కావలసినటువంటి సమాచారాన్ని కూడా వారు సేకరించారు. అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారు చేస్తారు. తర్వాత ఈనాడు పేపర్, తర్వాత ఈనాడు టీవీ, ఆ ఛానల్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈనాడు ఛానల్స్ ప్రఖ్యాతిగాంచినాయి. అట్లాగే మార్గదర్శి, అది ఒక స్పెషల్ చిట్ ఫండ్ కంపెనీ. దాన్ని అందరూ క్రిటిసైజ్ చేసినా కూడా ఎవరు ఏలు పెట్టలేని విధంగా ఆయన ఇన్ని సంవత్సరాలు మార్గదర్శిని నడుపుకుంటూ వచ్చారు. పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి దాని ద్వారా చాలా సహాయం చేస్తున్నారు. ఈ వృత్తులు ఏవి కాకుండా వారు చేసినటువంటి సహాయక చర్యలు అద్భుతం. ఉప్పెనగాళ్ళు వచ్చినప్పుడు గుజరాత్లో వేలాది ఇళ్ళు కట్టించి ఇచ్చారు. అట్లాగే ఎక్కడ విపరీతంగా ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు వారు అక్కడ ఉండేవారు. వీటన్నిటికంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది అద్భుత కళారాధనకు సంబంధించినటువంటిది. ఇతర దేశాల నుంచి వచ్చి దాంట్లో సినిమాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. లక్షల మంది దాంట్లో పనిచేస్తున్నారు. అది ఒక అద్భుతం. ఎవరు చేయగలిగినటువంటి పని కాదు, ఎవరు చేయలేరు, సాధ్యం కూడా కాదు. కానీ ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో పోయి అన్ని రంగాలని సమానంగా హేతుబద్ధంగా నడిపిన వ్యక్తి విశేషమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. వారికి నమస్కారాలు. వారి పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాలు ఎవరు లేరు. అలాగే రాష్ట్రాలే కాకుండా ఇండియాలో అదర్ కంట్రీస్లో కూడా వారి పేరు తెలియలేరు. నిజంగా వారి పేరు తెలుగు రాష్ట్రాలు ఉన్న రోజులు, దేశం ఉన్న రోజులు, కంట్రీ ఉన్న రోజులు మర్చిపోలేవారు. అంతలాంటి సేవాభాగ్యుడైన ఎన్నో కార్యక్రమాలు చేసి యూత్కి కానివ్వండి, చాలా తక్కువ స్థాయిలో వారు వచ్చారు. డాక్టర్ గారు చెప్పినట్టు చిట్ ఫండ్స్ స్టార్ట్ చేసి చాలా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఈ రంగంలో చాలా ముందు తీసుకొచ్చినారు రామోజీరావు గారు. అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. వారు చేసిన సేవలు కొనియాడడానికి ఎన్ని చెప్పినా తక్కువే. డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో ముందు తీసుకునేవారు. ఈ సర్వీస్ యాక్టివిటీ చూసినా కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కొన్ని హాస్పిటల్స్ కట్టించారు. అట్లాగే రెసిడెంట్ హోమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టించారు. అలా ప్రతి స్టేట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రతి డిస్టిక్లో కూడా వారి సేవలు ఎనలేని సేవలు చేశారు. నిజంగా వారికి మేమందరం కమ్మ సేవా సమితి మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లా తరఫున అందరము కమ్మ బంధువులందరూ వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తారు. సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్న అద్దె వాహనాల ఓనర్లు, డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్స్, ఓనర్ల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని వాహనాల డ్రైవర్లు, ఓనర్లు ఆరోపిస్తున్నారు. శనివారం శ్రీరాంపూర్లో 150 అద్దె వాహనాల డ్రైవర్లు విధులు బహిష్కరించి సమ్మె చేశారు. ఈ సందర్భంగా అద్దె వాహనాల సంఘం నాయకులు మోహన్, కుమార్, మహేష్, కిరణ్, శేఖర్, మల్లేష్, సదయ్య, సతీష్లు మాట్లాడుతూ తమ వద్ద రికవరీ చేస్తున్న CMPF కు బదులుగా EPF రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద 8 గంటలకు మాత్రమే EPF రికవరీ చేయాలని అన్నారు. వాహనాల టెండర్ కాలం 5 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ 3 నెలల నుంచి తమకు బిల్లులు, జీతాలు చెల్లించడం లేదన్నారు. అద్దె వాహనాల రెంటు 60,000 నుంచి 80,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. భూ నిర్వాసితులం మేమందరం. మాది తాళ్ళపల్లి, సింగపూరు, రామారావుపేట,
గుత్తదారిపల్లి మేమందరము భూ నిర్వాసితులము. మాకు భూ నిర్వాసితులకు గాను మా భూములు తీసుకొని భూ నిర్వాసితులకు ఉపాధి కింద అద్దె వాహనాల కోసం అని చెప్పేసి టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లో మేమందరము పార్టిసిపేట్ చేసి వెహికల్స్ను కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్న క్రమంలో ఇప్పటికి మాకేం చేస్తున్నారంటే ఒక సంవత్సర కాలం నుంచి మమ్మల్ని చాలా సిఎంపిఎఫ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. గత 25 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రైవేట్ వెహికల్స్ సింగరేణిలో అద్దెకు అదే భూ నిర్వాసితులను రిటైర్ కార్మికుల పిల్లలే తీసుకొని నడిపించుకోవడం జరుగుతుంది సింగరేణి. అందులో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి సిఎంపిఎఫ్ అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని మొత్తానికి అసలు బాగా నష్టపరిచి ఇప్పుడు మళ్ళీ కొత్తగా సిఎంపిఎఫ్ అని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గత 4 రోజుల నుంచి అన్ని ఏరియాల్లో శ్రీరాంపూర్ ఏరియాతో పాటు కొత్తగూడెం నుంచి గోలేటి వరకు అన్ని ఏరియాలలో సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు కనీసానికి మమ్మల్ని ఎటువంటి అన్నిటికీ ఒప్పుకున్నా కూడా మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు సింగరేణి యాజమాన్యం. మేము గత 5 రోజులతో సమ్మె చేస్తున్నాము. 5 రోజుల సమ్మె చేస్తే సిఎంపిఎఫ్ కనీసానికి మరి మేము ఏప్రిల్ నుంచి కడతామని చెప్పేసి చెప్తున్నాము. అయినా కూడా అయినట్లేదు. మాకేందంటే ఒక 10 నెలల నుంచి సిఎంపిఎఫ్ కాకుండా 15% బిల్లులు కట్ చేసుకొని 85% ఇస్తున్నారు. ఆ 15% బిల్లులను మాకు ఇప్పివని చెప్పేసి కట్ చేసుకున్న వాటిని ఇప్పివని చెప్పేసి మేము అడుగుతున్నాము. అడిగితే దానికి మాకు కుదరదని చెప్పేసి సింగరేణి యజమాన్యం చెప్తుంది. కాబట్టి మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి ఎన్నోసార్లు విన్నపించుకోవడం జరుగుతుంది. కొత్తగూడెంలో మీటింగ్లు పెట్టేసి చెప్పడం జరిగింది. మేము భూ నిర్వాసితులం, మా భూములన్నీ పోయినాయి, ఇండ్లన్నీ పోయినాయి. మాకు కనీసానికి ఉపాధి కింద మాకు వెహికల్స్ పెట్టుకోమని చెప్పేసి అది కూడా ఉపాధి లేకుండా చేసేసి మమ్మల్ని రోడ్ల మీద పడేస్తున్నారు. కావున మా డిమాండ్లను ఎంబటే పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.